దొంగతనాలు ఎలా జరుగుతాయి ఈరోజు వీడియోలో మనం తెలుసుకునే ముందు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దొంగతనాల నుండి ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా మీకు నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా చూసుకుంటే ట్రైన్లలో చాలా దొంగతనాలు మనం చాలా చూసాం విన్నాం. అదేవిధంగా బస్సులో కూడా అదే తరహాలో దొంగతనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి వీటి నుండి ఎలా జాగ్రత్త పడాలని నేను మీకు చెప్పబోతున్నాను. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇయర్ ఫోన్స్ చాలా మిస్ అవుతుంటాయి. అదేవిధంగా బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు కూడా చాలా మిస్ అవుతుంటాయి. ముఖ్యంగా చూసుకుంటే బంగారం, జ్యువెలర్స్ చాలా దొంగతనం అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం ధర ఎలా ఉందో మీకు తెలుసు కదా, ఆకాశాన్ని అంటుతుంది. కాబట్టి దొంగలు అదే టార్గెట్గా చేసుకుంటున్నారు. అదేవిధంగా బైకులు కూడా చాలా దొంగతనాలు జరగడం కూడా మనం చాలా చూసాం విన్నాం. ముఖ్యంగా మనం నో పార్కింగ్లో పెట్టడం వలన ఈ దొంగతనాలు అనేవి జరుగుతున్నాయి. మనం ఫైన్ కట్టుకున్నా కూడా బైక్ మిస్ అయితే చాలా ప్రమాదం. కాబట్టి జనాలు రద్దీగా ఉండే ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ట్రైన్ ఎక్కేటప్పుడు అందులోనే అపరిచిత వ్యక్తులు ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే ట్రైన్లలో ఇలా బయట మొబైల్ చూడడం అనేది చాలా నేరం, మనకే ప్రమాదం. అదేవిధంగా ఇలా మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి ఇంత అశ్రద్ధగా పడుకుంటే మన ఫోన్లు, సామాన్లు పోయే ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనం ఎంత అజాగ్రత్తగా ఉంటామో దొంగలు కూడా అదే అదునుగా చూసుకుని మన ఫోన్లని, బ్యాగులని ఎత్తుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ వహించరాదు. మన నిర్లక్ష్యం మన సామాన్లతో పాటు మన మనస్సుని కూడా పాడు చేస్తుంది. కాబట్టి మనం ఇలా పడుకోవడం వలన చాలా ప్రమాదం. అదేవిధంగా ఇలా ఫోన్ ఒక దగ్గర పడుకోవడం వల్ల దొంగ చేతికి తాళాలు ఇచ్చే సామెత గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళు సాధారణంగాని ఎక్కడ కూడా దొంగతనాలు చాలా స్మార్ట్గా చేస్తుంటారు. మరి ఇటువంటి అవకాశాన్ని వాళ్ళు వదులుకోరు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మన దృష్టి మన మొబైల్ మరియు మన లగేజ్ మీద పెట్టాలి. ముఖ్యంగా వెయిటింగ్ హాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ జనాల్లో దొంగలు కూడా మాటు వేస్తారు. అదును చూసి పట్టుకున్న లగేజ్ ఎత్తుకెళ్ళిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు దొంగతనాలు ఎలా జరుగుతాయి నేను మీకు చూపించబోతున్నాను. పాసింజర్ అవేర్నెస్ కోసం రైల్వే ఆర్పిఎఫ్ ఒక అద్భుతమైన వీడియోని మన కోసం రిలీజ్ చేసింది. మొబైల్ చైన్ స్నాచింగ్ ఏ విధంగా జరుగుతాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అదేవిధంగా ఆర్పిఎఫ్ వారికి ఒక సెల్యూట్ చేద్దాం. ఎందుకంటే ఇటువంటి విలువైన వీడియోని మనకు అందించేందుకు. చూడండి, దొంగ వెళ్తున్న ట్రైన్లో మొబైల్ ఎంత చాకచక్యంగా లాక్కుని పారిపోతున్నాడు. ఇక్కడ చూస్తే బ్రిడ్జిపై మాటు వేసి కూర్చున్న దొంగ మొబైల్ని లాగేసుకున్నాడు. అదేవిధంగా కిటికీలో అజాగ్రత్తగా ఉన్న పాసింజర్ మొబైల్ని దొంగ ఎలా లాక్కుని పారిపోతున్నాడు చూడండి. ట్రైన్ బాత్రూమ్ డోర్స్ దగ్గర దొంగ ప్రమాదకరంగా బ్యాగ్ని ఎంత డేంజర్గా లాగేసుకున్నాడో చూడండి. అదేవిధంగా ఇక్కడ కర్రతో వెళ్తున్న ట్రైన్లో పాసింజర్ మొబైల్ని ఎలా కొడుతున్నాడో చూడండి. చాలా ప్రమాదం కూడా, మనకి గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ చూడండి, వెళ్తున్న ట్రైన్లో దొంగ ఎంత చాకచక్యంగా బ్యాగ్ని లాక్కున్నాడో. అదేవిధంగా బస్సులో కానీ ట్రైన్లో కానీ లోపల కూర్చునేటప్పుడు బ్యాగులని జాగ్రత్త చూసుకోవాలి. చూడండి, దొంగ ఎంత చాకచక్యంగా తెలియకుండా బ్యాగ్ని తీసుకెళ్ళిపోతుందో. ముఖ్యంగా డోర్స్ దగ్గర మనకు సీటు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డోర్స్ దగ్గర ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో తెలియదు. కాబట్టి చూడండి, దొంగ సీట్ దగ్గర బ్యాగ్ను తీసుకుని ఎలా పారిపోతున్నాడు. ముఖ్యంగా టికెట్ కౌంటర్లో మనం టికెట్ తీసుకుంటే దొంగ తన పని తాను చేసుకుంటాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సామాన్లపై దృష్టి పెట్టాలి. ఇటువంటి విలువైన వీడియోని విడుదల చేసిన ఆర్పిఎఫ్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా పోలీసు వారు ఎంతో మంది దొంగల్ని పట్టుకోవడం మరియు పోయిన సామాన్లని కాపాడడం జరుగుతుంది. ఎన్నో చోట్ల ఎన్నోసార్లు వారు దొంగతనాలను ఛేదించడం మరియు అడ్డుకోవడం జరుగుతూనే ఉంది. అదేవిధంగా పోలీసులు వారి ప్రాణాలని పణంగా పెట్టి ధైర్య సాహసాలతో ఎంతో మందిని నేరస్తులను పట్టుకుని అరెస్ట్ చేసి శిక్షించడం కూడా మనం పేపర్లలో, వీడియోలో చూసాం. కాబట్టి
పోలీసు వారి డెడికేషన్ గురించి ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే. అయితే పోలీసు వారు ఎంత అలర్ట్ గా ఉన్నా కూడా మనం మన సామాన్లపై బాధ్యతగా లేకుంటే అంతే సంగతులు. ఎందుకంటే ప్రతి చోట పోలీసులు ఉండడం అనేది చాలా కష్టం. ఎందుకంటే జనాభా ఎక్కువ, పోలీసులు చాలా తక్కువ ఉంటారు. ముఖ్యంగా దొంగలు పోలీసులు లేని చోట దృష్టి పెడతారు. వారు లేని సమయం చూసుకొని చటుక్కున సామాన్లు దొంగలించుకుపోతారు. అందుకే మనం ప్రయాణం చేసేటప్పుడు మన ఇంటి నుండి బయలుదేరిన నుండి మరలా మన ఇంటికి వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ ప్యాసింజర్ మొబైల్ ఒకచోట ఛార్జింగ్ పెట్టి తను ఒకచోట పడుకున్నాడు. అడిగితే ఏమంటున్నాడంటే, అందరూ జనాలు ఉన్నారు కదా, ఎలా పోతుంది అంటున్నాడు. కానీ ఆ జనాల్లోనే దొంగలు కూడా ఉంటారని గ్రహించలేకపోతున్నాడు. ఇలా అశ్రద్ధగా ఉంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దొంగ చేతికి తాళాలు ఇచ్చేవారు మనమే అవుతాం. తర్వాత ఎంత మొరపెట్టుకున్నా మొత్తుకున్నా బాధపడినా ప్రయోజనం లేదు. మొదటి నుండే జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. ముఖ్యంగా ఎక్కడైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు వదిలేసి పడుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. కిటికీల దగ్గర కూర్చునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. టికెట్స్ కౌంటర్ దగ్గర లైన్లో ఉండేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వెయిటింగ్ హాల్స్లో కూర్చునేటప్పుడు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. స్టేషన్లో జనాలు రద్దీగా ఉండే చోట మరింత జాగ్రత్త అవసరం. ట్రైన్ బస్సులో రద్దీగా ఉండే సమయంలో అలర్ట్గా ఉండాలి. స్టేషన్లో ఎక్కడైనా పడుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా కిటికీ దగ్గర కూర్చునేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా బాత్రూమ్ డోర్ల దగ్గర అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన సామాన్లతో పాటు మన ప్రాణాలకి కూడా చాలా ప్రమాదం. మరిన్ని ఉపయోగకరమైన వీడియోలతో ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.